ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బిహారీ గారు కమన్. ఏంటి లక్ష్మి? బిహారీ గారు మీరు టాబ్లెట్లు వేసుకోవాలి కదా, వేసుకున్నారా? మర్చిపోయాను లక్ష్మి, ఇప్పుడు వేసుకుంటాను. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో. థ్యాంక్ యూ. పడిపోకుండా పట్టుకున్నావు లక్ష్మి. నన్ను ప్రతిసారి ఏదో విధంగా కాపాడుతూ తీర్చుకోలేని రుణం పెంచేస్తున్నావు. మన మధ్య రుణాలు బాణాలు ఎందుకులేండి విహారీ గారు. బాబు గారు, మీకు జ్యూస్ తీసుకురాలి, టీ తీసుకురాలి, కాఫీ తీసుకురాలి, ఏంటి తీసుకురాలి చెప్పండి. అరే రే రే రే, ముందు టాబ్లెట్స్ వేసుకొనిరా, తర్వాత నేను తాగుతాలే. విహారీ గారు, ఈ ప్లేట్ తీసుకోండి. ఏంటివి? తులసి మొక్కకి చేసిన పూజలోని అక్షింతలు మీరు తల మీద వేసుకోండి, అంత మంచి జరుగుతుంది. అయ్యో, బావకి టాబ్లెట్స్ వేసుకోవటం గుర్తు చేయడం మర్చిపోయానే. ఉండండి, నేను టాబ్లెట్ తీసుకొస్తాను. టాబ్లెట్స్ తీసుకోండి. అయ్యో, మీరు ఆగండి, నేను తీస్తాను. బాబు గారు, మీరు ఎంతసేపు నిల్చుంటారా? కూర్చోండి బాబు గారు, పర్లేదు కూర్చోండి బాబు గారు, కూర్చోండి. అరే పర్లేదురా. అయ్యో కూర్చోండి, కూర్చోండి బాబు గారు. అరే లక్ష్మి, ఐఎమ్ సారీ. నువ్వు పూజ చేసిన అక్షంతలన్నీ నేలపాలైపోయాయి. అవి పడాల్సిన చోటే పడ్డాయండి. ఏంటి అంటే ఏది ఎక్కడ మొదలైనా చివరికి ఈ నేలలోనే చేరాల్సింది కదా బాబు.
ఆ ఉద్దేశంతోనే మన లక్ష్మమ్మ అన్నది. నాన్నా, మేము స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ జాతకంలో ఉండే లోపాల గురించి, నీ జీవితంలో వచ్చే ప్రమాదాల గురించి చెప్పారు విహారీ. ఆ లోపాలు పోవాలన్నా, నీకొచ్చే ప్రమాదాలు ఎదుర్కోవాలన్నా నిన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి అమ్మవారికి కుంకుమార్చన వ్రతం చెయ్యాలట. అయితే ఏముంది విహారీ, వీలైనంత త్వరగా నీకు సహస్రకి పెళ్లి చెయ్యాలి. మీ పెళ్లి అయిపోగానే సహస్ర చేత అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. అదేంటత్త, పెళ్ళికి ఇంకా 1-2 నెలలు ఆగుదాం అనుకుంటున్నాం కదా. నువ్వన్నట్టుగానే ఆగుదాం విహారీ, కానీ జాతకంలో ఉన్న ప్రమాదాలు మన కోసం ఆగవు కదా. ఎప్పుడు విజృంభిస్తాయో తెలీదు, ఎప్పుడు విరుచుకుపడతాయో తెలీదు. వాటికి దూరంగా ఉండాలంటే ముందు నువ్వు సహస్ర ఒకటవ్వాలి. ఈ పెళ్లి జరిగితేనే నీకొచ్చే ప్రమాదాల నుంచి నువ్వు బయటపడే దారి దొరుకుతుంది. లక్ష్మి జీవితాన్ని నేను ఏదో ఒక ఒడ్డుకు చేర్చే వరకు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. మధ్యలో ఏంటిదంతా? విహారీ, నీ జీవితంలో ప్రమాదాలున్నాయని తెలిసి పల్లెత్తి మాట మాట్లాడకుండా ఎలా ఉండగలంరా? ఇప్పటికే కొడుకును పోగొట్టుకుని ఇప్పటికీ బాధపడుతున్నావురా. ఇంకా మనవడికి కూడా ఏమైనా జరిగితే మేము ఎలా తట్టుకోగలంరా? స్వామీజీ ఏదో చెప్పారని మనం ఎందుకు కంగారు పడ్డాం? మనకు కూడా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి కదా తాతయ్య. అలా సులువుగా తీసిపడేకు విహారీ. ఆపదలనేవి అన్ని వేళలా చెప్పి రావు. అనుకోకుండా దూసుకొస్తాయి, హఠాత్తుగా మీద పడిపోతాయి. అవి వచ్చినప్పుడు తడబడే కన్నా రాకముందే ముందు జాగ్రత్త తీసుకుంటే మంచిది నాన్నా. బావా, పెద్దవాళ్ళంతా ఇంతగా చెప్తున్నారు అంటే మనం కూడా ఒకసారి వినాలేమో అనిపిస్తుంది. నువ్వు పెళ్లికి టైం తీసుకుంటే నాకు కూడా నచ్చింది. పెళ్లి ఒక ప్లాన్డ్గా చేసుకోవచ్చని ఆశ పుట్టింది. కానీ మన పెళ్ళైతేనే నీకు ప్రమాదాలు పోతాయని తెలిసిన తర్వాత నేను కూడా అందరూ చెప్పిన దానికే సరే అనాల్సి వస్తుంది. విహారీ, నువ్వు సహస్రమెళ్ళలో తాళి కట్టాలి. అది 2 నెలల తర్వాత అయితే ఏంటి, ఇంకో వారం తర్వాత అయితే ఏంటి? సమయం మారుతుంది, అంతే కదా. కానీ జరగాల్సింది జరగాలి కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.